అందరికీ నమస్కారం. స్టార్ జే మనం న్యూస్కు స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉధృతంగా సాగుతోంది. పెనుకొండ వేదిక జరిగిన సమీక్షా సమావేశంలో జనసేన నేతలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో 25 లక్షల సభ్యత్వాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. లక్ష్యం 25 లక్షల సభ్యత్వాలు జనసేన శ్రేణులకు నేతల పిలుపు. వచ్చే ఎన్నికల్లో జనసేన క్లీన్ స్వీప్. వైసీపీకి ఆ 11 సీట్లు కూడా రావు. ప్రతి కార్యకర్తకు అండగా జనసేన సభ్యత్వంతో భరోసా. వార్త వివరాల్లోకి వెళితే, శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని ఎంక్యూఏ గ్లోబల్ ట్రస్ట్ కార్యాలయంలో మంగళవారం జనసేన సభ్యత్వ నమోదుపై కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హిందూపురం పార్లమెంటు ఇన్ఛార్జ్ మరియు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ షేక్ రియాజ్, రాష్ట్ర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముఖ్య అంశాలు: సభ్యత్వ లక్ష్యం. రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల సభ్యత్వాలను పూర్తి చేయడమే జనసేన లక్ష్యమని నేతలు స్పష్టం చేశారు. ప్రస్తుతం పెనుకొండ నియోజకవర్గంలో 1356 సభ్యత్వాలు నమోదయ్యాయని, వీటిని మరింత వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలకు భరోసా. 400 రూపాయలతో సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని, ఏదైనా ఆపద కలిగితే ఈ సభ్యత్వం ద్వారా పార్టీ నుంచి పూర్తి సహాయ సహకారాలు అందుతాయని భరోసా ఇచ్చారు. రాజకీయ విమర్శలు. కూటమి ప్రభుత్వ అభివృద్ధిని చూసి వైసీపీ నేతలు ఓర్చుకోలేకపోతున్నారని మండిపడ్డారు. వచ్చే 2029 ఎన్నికల్లో వైసీపీకి ఉన్న ఆ 11 సీట్లు కూడా రావని, కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్లపాటు అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల బరిలో జనసేన. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ప్రతి ఎన్నికల్లోనూ జనసేన పార్టీ బరిలో ఉంటుందని, పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కుమ్మరి కార్పొరేషన్ డైరెక్టర్ నాగేంద్ర, పెనుకొండ ఇన్ఛార్జ్ కుమార్, పెనుకొండ మండల కన్వీనర్ మహేష్, గోరంట్ల జనసేన నాయకురాలు కావేరి, పెనుకొండ జనసేన నాయకురాలు శ్రీదేవి, 5 మండలాల కన్వీనర్లు, వీర మహిళలు మరియు జన సైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గత నెల 26వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చాలా పండుగ వాతావరణంలో మొదలుపెట్టారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పెనుకొండ నియోజకవర్గంలో, ఇక్కడ మా పెనుకొండ నియోజకవర్గం కార్యకర్తలందరితో కూడా మన జిల్లాకు వచ్చినటువంటి ఇన్ఛార్జ్ రియాజ్ గారితో పాటు ఇక్కడ కార్యకర్తల సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. ఇక్కడ పరిస్థితి చూస్తూ ఉంటే, ఎందుకంటే మా కార్యకర్తలు కూడా ఉత్సాహంగా ఉన్నారు. చాలా గతంలో జరిగిన దానికన్నా 2-3 ఇంతలు ఎక్కువగా సభ్యత్వ నమోదు కార్యక్రమం, సభ్యత్వాలు అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది ఇక్కడ. ఎందుకంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజల కోసం, ముఖ్యంగా మహిళల కోసం, యువత కోసం, వారిని అభివృద్ధి చేసేందుకు, ఈ రాష్ట్ర అభివృద్ధి చేసేందుకు ఆయన ఎన్నో కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం, ఆయన మన యొక్క ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన తర్వాత ప్రజల్లో ఎక్కడ చూసినా కానీ ఆయన చేస్తున్న అభివృద్ధి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనం ఏ గ్రామానికి వెళ్ళినా కానీ ఇప్పుడు సీసీ రోడ్లు, బీటీ రోడ్లు కనిపిస్తూ ఉన్నాయి. గతంలో మనం చూసాం, గత ప్రభుత్వంలో ఎక్కడ చూసినా గుంతలపడిన రోడ్లు. ఆ కార్యక్రమాలపై మీరు కూడా చూశారు. మేము ఎంతో ఉద్యమాలు చేయడం జరిగింది. ఒక్కొక్క ఏరియాలో మేము రోడ్లు కూడా వేయడం జరిగింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే దుర్మార్గమైనటువంటి వైసీపీ పార్టీని గద్దెదించి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు మన పవన్ కళ్యాణ్ గారు. అవంతా కూడా ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తికి మనం అండగా ఉండాలి, అటువంటి వ్యక్తికి చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పేసి ప్రజలంతా కూడా కృతజ్ఞతతో ఉన్నారు. ఈరోజు గ్రామాల్లోకి వెళ్తూ ఉంటారు, ఎక్కడ చూసినా కానీ మా కార్యకర్తలు ఈ యొక్క పండుగ వాతావరణంలో ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ముఖ్యంగా గతంలో 500 రూపాయల సభ్యత్వం ఉంటే ఇప్పుడు ఇంకా 100 రూపాయలు తగ్గించి మా యొక్క విజ్ఞప్తి మేరకు మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 400 రూపాయలే చేస్తూ అదేవిధంగా ఏదైనా కార్యకర్తలకు ఇబ్బంది జరిగితే వారి కుటుంబాలను మనం ఆదుకోవాలి, వారికి ఒక భరోసా ఇవ్వాలని ఏకైక లక్ష్యంతో ఆయన 400 రూపాయల సభ్యులు ప్రతి క్రియాశీలక సభ్యునికి కూడా 5 లక్షల రూపాయలు బీమా కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా ఏదైనా వాళ్ళకి ఆపద జరిగితే, ఏదైనా అంటే మనకు జరగాలని మనం ఎప్పుడూ కోరుకోకూడదు. పొరపాటు పైన ఏదైనా జరిగితే, మనకు టైం బాగాలేనప్పుడు, ఏదైనా కాలు ఇరుగు, లేకపోతే ఏదైనా ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు కూడా దాదాపుగా
5 లక్షల రూపాయలు, లేదు ఏదైనా చిన్న ఒక అంగవైకల్యం ఏర్పడితే 2.5 లక్షల రూపాయలు, ఈ విధంగా ఇవ్వాలని చెప్పేసి ఆయన ఒక కంకణం కట్టుకు, ఎందుకంటే భరోసా ఇవ్వాలి, వారు ఆదుకోవాలి మన కార్యకర్తలు మనం. ఎందుకంటే నా కోసం ఇంత కష్టపడుతున్నారు, రాష్ట్ర ప్రజల కోసం ఇంత కష్టపడుతున్నారు మా కార్యకర్తలు, వారి కుటుంబాలకు భరోసా ఇవ్వాలని చెప్పేసి ఆ యొక్క ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చే స్థానిక సంస్థలు ఇంకా ముఖ్యంగా మా యొక్క కార్యకర్తలందరికీ కూడా, మా వాలంటీర్లందరికీ కూడా సాధక నామకరణం చేయడం జరిగింది. ఎందుకంటే వాలంటీర్లు అనే పదం బాగలేదు, అది మంచిది కాదనే ఉద్దేశం వారికి సాధక నామకరణం జరిగింది. ఆ సాధకులందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటారు ఈరోజు. ఎందుకంటే ఎవరైతే మనకు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎవరైతే ఎక్కువగా పార్టిసిపేట్ చేసి ఎక్కువ సభ్యత్వాలు చేస్తారో వాళ్ళందరికీ కూడా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మేము ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఎక్కడైనా ఒక గ్రామంలో సర్పంచ్గా పోటీ చేయాలన్నా, ఎంపీటీసీగా పోటీ చేయాలన్నా, జెడ్పీటీసీగా పోటీ చేయాలన్నా ఖచ్చితంగా మనం ఆ యొక్క గ్రామాల్లో, ఆ యొక్క ఏరియాల్లో కార్యకర్తలను గుర్తించి, మన పార్టీ అభిమానులను గుర్తించి వాళ్ళకి సభ్యత్వం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా అటువంటి బాధ్యత తీసుకున్నటువంటి మా యొక్క నాయకులను, కార్యకర్తలను గుర్తిస్తాం. అదేవిధంగా ఎవరైనా కానీ జనసేన పార్టీలో 400 రూపాయలు సభ్యత్వం కడితేనే రేపు భవిష్యత్తులో కూడా ఏదైనా పదవులు రావాలన్నా కానీ, గుర్తింపు రావాలన్నా కానీ ఖచ్చితంగా సభ్యత్వం కంపల్సరీ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై తప్పకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయండి. తప్పకుండా రాష్ట్ర ప్రజల కోసం, ఈ దేశం కోసం కష్టపడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి కోసం మీరంతా కూడా చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. 3 పార్టీలు కలిసి ఇక్కడ పనిచేస్తూ ఉన్నాం. మనం 3 పార్టీలు కలిసి పనిచేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ఎక్కడైనా నీకు ఏ రాష్ట్రంలో అయినా, దేశంలో కానీ అలయన్స్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూటమి ప్రభుత్వం కొన్ని ఉంటాయి, సమస్యలు ఉంటాయి. ఖచ్చితంగా వాటన్నిటిని కూడా అధిగమిస్తాం త్వరలో. ఎందుకంటే ఇప్పుడు 1.5 సంవత్సరం అయింది. ఇప్పుడు 2 సంవత్సరాలకు ఒకసారి చైర్మన్లు మారుస్తూ ఉంటాం. ఇప్పుడు మార్కెట్ యార్డ్ చైర్మన్ అనుకుందాం, 2 సంవత్సరాలకు మళ్ళీ మారుతారు కదా, ఖచ్చితంగా మళ్ళీ చైర్మన్ వస్తారు, మళ్ళీ డైరెక్టర్లు వస్తారు. ఇప్పుడు స్టేట్ చైర్మన్ అనుకుంటాం, 2 సంవత్సరాల తర్వాత మారుస్తారు. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల లోపల మా కార్యకర్తలు ఖచ్చితంగా మా ఒక్క వాటా ప్రకారం అందరికీ న్యాయం చేస్తాం. ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ నమ్ముకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా న్యాయం జరుగుతుంది అని చెప్పి తప్పకుండా తెలియజేస్తాము. మనం చూసాం, కొత్త చెరువు మార్కెట్ యార్డ్ వచ్చింది, పుట్టపర్తి వచ్చింది కదా, పూల శివప్రసాద్ మీద తెలుసు కదా, సామాన్యమైన కార్యకర్త ఈరోజు మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినాడు. ఇట్లా ఎంతోమందికి ఖచ్చితంగా ఆయన డెఫినెట్గా ఈ యొక్క ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పిస్తారు. ఎవ్వరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా 5 సంవత్సరాల లోపల మా కార్యకర్తలకు కానీ, నమ్ముకున్న ప్రజలకు కానీ ఖచ్చితంగా ఆయన న్యాయం చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా అలయన్స్ కాబట్టి తప్పకుండా మా యొక్క వచ్చేసి, ఎందుకంటే పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది, మేము కాదు. ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారు, మా అధ్యక్షులు వారు ఏ నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారం, ఆ పర్సెంటేజ్ ప్రకారం స్థానిక సంస్థలు ఎంపీటీసీలు అయితేనేమి, సర్పంచ్లు అయితేనేమి, జెడ్పీటీసీలు అయితేనేమి, మన మున్సిపల్ కౌన్సిలర్లు అయితేనేమి, చైర్మన్లు అయితేనేమి, అన్నింటిలో కూడా మా పార్టీ అధ్యక్షుడు ఆదేశం మేరకు మా పర్సెంటేజ్ ఎంత అవుతుంది అన్ని చోట్ల పోటీ చేస్తాం తప్పకుండా. మీడియా మిత్రులందరికీ ముందుగా నా ధన్యవాదాలు. గత నెల 26వ తేదీ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. ఆ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఉద్యమి అని పేరు నామకరణం చేశాము. అలాగే ఎవరైతే ఉద్యమి సభ్యత్వాలు చేయటానికి ఉన్నాయో వాళ్ళందరికీ కూడా సాధక్ అని నామకరణం చేశాం. ఈ సాధక్ అనేది నామకరణం అనేది ఇటు ప్రజలకి, ఇటు పార్టీకి వారధుల్లాగుంటానికే ఈ సాధకులని నామకరణం చేయడం జరిగింది. ప్రతి ఒక్క కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా జనసేన పార్టీ అండగా ఉండిద్ది. కూటమిలో ఏదన్నా చిన్న సమస్యలు ఉన్నా కూడా అవన్నీ సద్దుమణిగి ప్రతి నియోజకవర్గంలో, ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఏమైనా సమస్యలు ఉంటే అవన్నీ కూడా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకుని వెళ్తాము. అలాగే గ్రామ స్థాయి నుంచి కూడా నియోజకవర్గ స్థాయి దాకా పార్టీని బలోపేతం చేసేగా అడుగులు వేస్తున్నాము. ఇంతకు గతంలో జరిగినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం కంటే ఈసారి ఎక్కువ సభ్యత్వాలు చేర్చుకునే విధంగా, ఎందుకంటే జనసేన పార్టీ తరఫున అందరూ కూడా ఆకర్షితులవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని రాష్ట్రంలో బలపరిచే విధంగా కూడా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి జనసేన పార్టీకి పూర్తి మద్దతు లభిస్తుంది. అలాగే జనసేన పార్టీ నుంచి ఎవరైతే సాధకులుగా ఉండారో వాళ్ళందరూ కూడా ప్రతి గడపకి వెళ్ళి, అలాగే ప్రతి గ్రామాన, ఎందుకంటే రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో మనం పోటీ చేయాలంటే ఆ పంచాయతీ మనం అడగాలన్నా మన బలం ఆడ సభ్యత్వం చూపించాలి. అలాగే రేపు మండల స్థాయిలో మనం జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు పోటీ చేయాలన్నా సరే మన బలం ఏందో మనకు తెలియాలి. కాబట్టి ఈ సభ్యత్వం అనేది ఆషామాషిగా తీసుకోకుండా జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా
ఈ సభ్యత్వంలో విజయవంతంగా అందరూ భాగస్వాములు అవ్వాలి. రేపు జరగబోయే మార్చి 14వ తేదీ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ఇది మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి బహుమతిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన పార్టీ కేడర్ మొత్తం కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయనకి బహుమతిగా ఇవ్వబోతున్నాం. అలాగే హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా మునుపెన్నడూ లేనటువంటి విధంగా ఎంతో ఉత్సాహంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి అందరూ కూడా పనిచేస్తున్నారు. ఏది ఏమైనా సరే చిన్న చిన్న పొరపాట్లు ఉంటే అవన్నీ కూడా సర్దుకుంటాం. ఎందుకంటే ఒక తల్లి కడుపులో పుట్టినటువంటి బిడ్డలుగా ఉన్నప్పుడే చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి ఇదవుతారు. అలాగే ఒక రాజకీయ పార్టీలో ఎక్కడో పుట్టి ఒక రాజకీయ పార్టీ గొడుగు కింద మనం పనిచేస్తున్నాం కాబట్టి, ప్రజాసేవ చేస్తున్నాం కాబట్టి అవన్నీ సర్దుమణిగి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తాం. వైసీపీ వాళ్ళకి కళ్ళు కనబడటం లేదేమో. గతంలో కూడా మేము గెలుస్తున్నాం 175కు 175 అంటే ప్రజలు చీకొట్టి 164 సీట్లు కూటమికి ఇచ్చి 11 సీట్లు ఇచ్చారు. రేపు రాబోయే రోజుల్లో ఆ 11 సీట్లో కూడా ఎన్ని సీట్లు పోతాయో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ప్రజలు వన్ సైడ్గా కూటమి ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్నారు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఇరువురు కలిసి తీసుకున్నటువంటి సమిష్టి నిర్ణయాలు ఈరోజు ప్రజల్లోకి చాలా బాగా వెళ్తున్నాయి. కూటమి పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే 15 ఏళ్ళు రాష్ట్రంలో అధికారంలో ఉండబోతుంది. ఆరోపణలు ఎవరు చేశారో కనుక నా దగ్గరికి వస్తే పిఠాపురం తీసుకెళ్తాను, పిఠాపురం అభివృద్ధిని చూపిస్తాం. పిఠాపురం నియోజకవర్గం అయిన దగ్గర నుంచి కూడా ఈ రోజుకి కూడా ఎవరూ చేయనటువంటి ఏ నాయకుడు ఏ పార్టీ చేయనటువంటి అభివృద్ధి ఈరోజు పిఠాపురంలో జరుగుతుంది. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోనే కాకుండా పంచాయతీరాజ్ శాఖలో కానివ్వండి, అటవీ శాఖలో కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పేరు చిరస్థాయిలో నిలబడిపోతుంది. ఈసారి గట్టిగా 25 లక్షలు మెంబర్షిప్ అనేది మేము టార్గెట్ పెట్టుకున్నామండి. ఎందుకంటే గతంలో మాకు 12 లక్షల పైచిలుకలైనవి, ఈసారి రెట్టింపు పెట్టుకున్నాము. సో 25 లక్షల కంటే పై మాటే ఇంకా పెరిగేటట్టు ఉంది. ఎందుకంటే ఇప్పటికే వారం రోజులు అయిపోయింది గడువు, ఇంకా వారం ఉంది. ఇప్పటికే కూడా ఆ టార్గెట్ దగ్గర రీచ్ అవుతున్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ఎక్కడికి ఎన్ని లక్షలు పోయింది అనేది అది ఇప్పుడే చెప్పలేం. కాబట్టి ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ కూడా రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు. కాబట్టి అది మార్చి 10వ తేదీ చివరి డేటు, 10 తర్వాత మేము ఎన్ని లక్షలైనవి అనేది అది పార్టీ అధికారికంగా అనౌన్స్ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా స్థానిక సంస్థలు ఏం జరిగినా కూడా జనసేన పార్టీ వాటా తరపున జనసేన పార్టీ తరపున పోటీలో ఉంటాము. కూటమి విజయానికి అందరం కూడా ఇటు జనసేన కానివ్వండి, అటు బీజేపీ కానివ్వండి, ఇటు తెలుగుదేశం కానివ్వండి 3 పార్టీలు కూడా కలిసికట్టుగా పనిచేస్తాం.